హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, టెలికార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 10, 2024 అండి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా VDI అండి. స్మార్ట్ హైబ్రిడ్ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. కేవలం 1,17,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది ఏపీ రిజిస్టర్డ్ అండి. విజయవాడ రిజిస్ట్రేషన్ అనమాట. AP16 విజయవాడ లోకల్ రిజిస్టర్డ్ వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్కి అలై వీల్స్ అయితే రావండి. అలై వీల్స్ వేయించుకున్నారు, కంపెనీ నుంచి వేయించుకున్నారు. వెహికల్ కేవలం 1,17,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ని కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ బంపర్ రీపెయింట్ అయితే కాలేదండి ఇప్పటి వరకు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది ఫ్రంట్ బంపరు. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ కూడా ఎటువంటి రీపెయింట్ అయితే కాలేదు, కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం 2022లో చేంజ్ చేశారు. ఈ వైపర్లు తుడిచి గ్లాస్ అరిగిపోయి వచ్చే లైటింగ్ మొత్తం సరిగ్గా రోడ్డు కనపడదని చెప్పేసి చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అండి, కంప్లీట్గా సీల్ టైర్ అనమాట. 2023లో చేంజ్ చేశారు. 90% అబోవ్ ఉంది, 95% అబోవ్ ఉంది. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ వీడియో తీయడం జరుగుతుంది. సస్పెన్షన్ ఓకే ఉంది, ఎటువంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదనమాట. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇది ఎటువంటి రిపేర్ అయితే లేదు. అలాగే డీజిల్ వెహికల్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి రీపెయింట్ కాలేదు, ఎటువంటి మేజర్ స్క్రాచెస్ కూడా లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి రీపెయింట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మైనర్ స్క్రాచ్ అయితే ఒకటి ఉంది. సో అలాగే డోర్ లైనింగ్ చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్కడ పంచింగ్ తీసినట్టు కానీ ఎక్కడా కూడా లేదు, ఓపెన్ చేసినట్టు డోరు. అలాగే డోర్ పంచింగ్ చూసుకోవచ్చు. బాడీ లైనింగ్ అనమాట ఇది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ బాడీ లైనింగ్ ఇది. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ ఇంటీరియర్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్లో. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్. సో ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది వెహికల్లో. అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, సో ఇది ఒకటి చేయించుకోవాలి. అలాగే గ్లాస్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డోర్ లైనింగ్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే పంచింగ్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పంచింగ్ డ్యామేజ్ లేదు. సెకండ్ రో సీట్స్ అయితే చూసుకోవచ్చు. మిడ్ రో సీట్స్ అని కూడా అంటారండి. ఇవి థర్డ్ రో సీట్స్ కూడా ఎటువంటి టర్న్ అవుట్ జరగలేదు, అంటే ఎటువంటి చిరగడం జరగలేదు అనమాట ఇప్పటి వరకు. అలాగే రూఫ్ AC ఉంటుందండి ఈ వెహికల్లో. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఇది. డీజిల్ వెహికల్ VDI. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా 90% అబోవ్ ఉంది. షాకర్ ఎటువంటి డ్యామేజెస్ లేవు. అలాగే టైర్ కూడా సీల్ టైర్ ఉందన్నమాట. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. ఎటువంటి క్వార్టర్ ప్యానల్ కూడా ఇప్పటి వరకు పెయింట్ అయితే పడలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి కంప్లీట్గా. అలాగే 2 టైల్ లైట్స్ కూడా ఎట్లాంటి డ్యామేజెస్ లేవు, కంపెనీ నుంచి వచ్చిన స్టాక్ లైట్స్తోనే ఉంది. అలాగే బంపర్ చూసుకోవచ్చు. బంపర్ ఎట్లాంటి పెయింట్ అయితే కాలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. బంపర్ అయితే టచ్ అప్ అయిందండి. ఇది డిక్కీ డోర్ అనమాట. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ కానీ పెయింట్ కానీ పడలేదు ఇప్పటి వరకు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది. డిక్కీ ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు ఇప్పటి వరకు. మీరు డిక్కీ లైనింగ్ చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అండి ఇది. ఎటువంటి పేస్టింగ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు, కంపెనీ పేస్టింగ్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే డిక్కీ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఇది బాడీ లైనింగ్, ఇది డోర్ లైనింగ్ అండి. అలాగే స్క్రూస్ కూడా చూసుకోవచ్చు. స్క్రూస్ ఎటువంటి ఇప్పడం అయితే జరగలేదు ఇప్పటి వరకు. అలాగే టూల్ బాక్స్, ఆమ్రెస్ట్ ఉంది. స్టెప్నీ ఉంది.
ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి ఇది. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి డ్యామేజెస్ లేవు, స్క్రాచెస్ లేవు, పెయింట్ కాలేదు. అలాగే క్వార్టర్ ప్యానల్ లైట్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్ జరగలేదు, కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. టైర్ చూసుకున్నట్లయితే 90% అబోవ్ ఉందన్నమాట టైర్. షాకర్ కూడా చూసుకోవచ్చు. అండర్ బాడీ చూసుకోండి, రేర్ అండర్ బాడీ. సస్పెన్షన్స్ ఎటువంటి రిపేర్లు అయితే లేవండి, పర్ఫెక్ట్ అయితే ఉంది సస్పెన్షన్, వెహికల్ సస్పెన్షన్. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది. డోర్ ఎటువంటి పెయింట్ అయితే పడలేదు. ఓవరాల్గా వెహికల్ ఎక్కడా కూడా పెయింట్ పడలేదు. వెనక బంపర్ ఒక్కటి మాత్రం టచ్ అప్స్ అయితే అయినాయి. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే డోరు రైట్ సైడ్ వెనక డోరు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా పంచింగ్స్ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ వచ్చినట్టుగానే ఉన్నాయి. చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట వెహికల్. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అనమాట, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు. వెహికల్ ఎక్కడా కూడా రస్ట్ అనేది లేదండి. రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు, రన్నింగ్ బోర్డ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు మీరు చూసుకున్నట్లయితే. అలాగే డోర్ లోపల పక్క చూసుకోవచ్చు, 4 డోర్లు కూడా ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవు లోపల పక్కన. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ లైనింగ్ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్ లెస్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. వెనక బంపర్ ఒకటి తప్ప రిమైనింగ్ అన్ని ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ అండి 90% అబోవ్ ఉంది. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవు టైర్లో. 2023లో చేంజ్ చేశారు టైర్ని. సస్పెన్షన్ కూడా వర్కింగ్ ఫైన్ అండి, ఎటువంటి రిపేర్ అయితే లేదు సస్పెన్షన్లో. అలాగే 2 హెడ్ లైట్స్ కూడా వర్కింగ్ పర్ఫెక్ట్ అనమాట, ఎటువంటి ఫేడ్ అవుట్ కాలేదు వెహికల్లో ఇప్పటి వరకు. ఇది ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 1,16,000 అయితే వెహికల్ డ్రివెన్ అండి. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఏసీ వర్కింగ్ ఫైన్ ఉంది, ఆల్రెడీ ఏసీ ఆన్లో ఉందన్నమాట. మీకు ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ చూపించి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అండి. స్పీకర్స్ ఎటువంటి పని చేయట్లేదు అనడానికి లేదు. అలాగే మోడ్ బటన్స్ కూడా అన్నీ పనిచేస్తున్నాయి అన్నమాట, మీరు చూసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పనిచేస్తుంది, మ్యూట్ బటన్ పనిచేస్తుంది, మోడ్ బటన్ పనిచేస్తుంది. అలాగే బ్లూటూత్ సెటప్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అన్నమాట మ్యూజిక్ సిస్టంలో. అలాగే ఏసీ విషయానికి వస్తే ఏసీ వర్కింగ్ ఫైన్ అనమాట. టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్లో. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. ఇంకా మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆటో ఆర్విఎమ్స్ ఉంటాయి అన్నమాట. స్విచ్ ఇక్కడ ఉంటుంది. సో వర్కింగ్ అనమాట, ఎవ్రీథింగ్ వర్కింగ్ అండి ఈ వెహికల్లో చూసుకోవచ్చు. ఇంజిన్ బై ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదండి, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట. యాప్రాన్స్ కూడా 2 యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. అలాగే ఇంజన్ టైమింగ్ చైన్ అయితే ఆల్రెడీ చేంజ్ అయింది. 1 lakh సర్వీస్లో టైమింగ్ చైన్ చేంజ్ చేశారు. 1 lakh సర్వీస్ కూడా అయిపోయింది అనమాట. ఎటువంటి బ్లో బ్యాక్ అయితే రావట్లేదు ఇంజన్ నుంచి, మీరు చూసుకోవచ్చు. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 9 లక్షలు చెప్తున్నారండి. 2018 మోడల్ VDI అనమాట. అలై వీల్స్ వేయించుకొని ఉంది వెహికల్. సో ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.